సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా ఆవరణంలో మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు పెట్రోల్ మరియు డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, మండల కార్యదర్శి భువనగిరి రూపేష్ పాల్గొని ప్రసంగిస్తూ విద్యా ప్రైవేటీకరణను అరికట్టాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కేంద్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని వారు స్పష్టం చేశారు। రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు। గిరిజనులు, ఆదివాసులపై దాడులను అరికట్టాలని వారు కోరారు। మహిళలపై అత్యాచారాలు అరికట్టాలన్నారు। మహిళల భద్రతకు కఠినమైన చర్యలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడిందని వారు తేల్చి చెప్పారు। రాష్ట్రాలపై దర్యాప్తు సంస్థల జోక్యాలను నివారించాలని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగెం మధు, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్, భువనగిరి శ్రవణ్, సిపిఐ నాయకులు రొడ్ల లక్ష్మణ్, కల్లూరి బాలమల్లు, సంగెం సతీష్, బక్కోళ్ల పోచయ్య, భువనగిరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు। పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు మరి బెజ్జంకి మండల కేంద్రంలో మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసన తెలియడం జరుగుతుంది। నాడు కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నాడు। అంతేకాకుండా ఈ రోజు మరి మతోన్మాదులపై పెంచుతూ, అదే విధంగా ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు దేశం కోసం పోరాడితే నేడు రాజకీయ నాయకులు పదవుల కోసం పోరాడుకుంటూ పేద ప్రజలను పీల్చి పిప్పిస్తున్నారు। అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ ధరలను మరి విపరీతంగా పెంచి ఎక్సైజ్ సుంకాల పేరుతో మరి ఖజానా నింపుకోవడానికి చూస్తున్నారు, కానీ పేద ప్రజల వైపు కనీసం చూడకపోవడం బాధాకరం। ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసుల పైన, గిరిజనుల పైన దాడులను అరికట్టాలి। అంతేకాకుండా మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని మరి గవర్నర్ జోక్యాన్ని రాష్ట్రాల పైన రుద్దుతూ మరి రాష్ట్రాల యొక్క సమైక్య స్ఫూర్తికి విఘాతం కల్పించినటువంటి పరిస్థితి ఈ దేశంలో నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు। విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ, కాషాయకరణ చేస్తా ఉన్నాడు। అదే విధంగా సహజ సంపద, సహజ వనరులను దోసి మరి కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ పలుకుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది। అంతేకాకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని మరి ట్రంప్ కు, అమెరికా రాజ్యానికి కుదబెట్టుతున్నటువంటి మొట్టమొదటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఆయన నరేంద్ర మోడీగా అభివర్ణించవచ్చు। ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే మరి ఇంకా కూడా ప్రజలకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ, మరి అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని మరి భారత రాజ్యాంగాన్ని కూడా నిర్వీర్యం పరిచేటువంటి కుట్ర నరేంద్ర మోడీ చేస్తా ఉండు। ఇలాంటి పరిస్థితి ఇలాగనే జరిగితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం।